Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి కొలువుదీరిన తర్వాత తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. భక్తుల సౌకర్యాల మొదలు ప్రోటోకాల్ దర్శనాల వరకు, నూతన నిర్మాణాల మొదలు ఆన్లైన్ సేవల వరకు అనేక తీర్మానాలను పాలక మండలి ఆమోదించింది. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాల విస్తరణతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా దేవస్థానాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా కొండపైన పుష్కరిణి వద్ద సుమారు 43 కోట్లతో దీక్షాపరుల మంటపం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అలాగే బాలాలయం సంస్థలో 9.87 కోట్లతో నిత్య కళ్యాణ మంటపం, రాయగిరి వద్ద ప్రస్తుత ఆర్ట్ స్థానంలో 3.16 కోట్లతో భారీ ఆర్చ్ నిర్మించేందుకు నిర్ణయించారు. నిత్య కళ్యాణ మండపం, భారీ ఆర్చ్ నిర్మాణాలను ధర్మకర్తల మండలి చైర్మన్ మన్య సత్యనారాయణ రెడ్డి సొంత ఖర్చులతో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలో వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు 40 ఎకరాల్లో మోడల్ గోశాల ఏర్పాటు చేయాలని పాలక మండలి తీర్మానం చేసింది. అన్న ప్రసాదాల తయారీ కోసం అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు 18 లక్షల రూపాయలను కేటాయించారు. ప్రముఖ దేవాలయాల్లో అమలవుతున్న తీరుగా యాదగిరి గుట్టలోనూ ఆన్లైన్ సేవలు, టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు టీసీఎస్తో ఒప్పందం చేసుకోనున్నారు. దేవస్థాన అభివృద్ధి పనులను విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించే బాధ్యతను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు అప్పగించేందుకు తీర్మానం చేశారు. దేవస్థానంలో ఆర్థిక క్రమశిక్షణ, పనుల నాణ్యత, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, దేవస్థాన ఆస్తుల సమర్థవంతమైన నిర్వహణ కోసం ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వయోవృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల సౌకర్యార్థం కొండ కింద దేవస్థానం అద్దెగదులను సమీపంలో 9 లక్షల రూపాయలతో 2వ కళ్యాణ కట్ట నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడు గుండా మల్లయ్య తన ఖర్చులతో చేపట్టేందుకు ముందుకు వచ్చారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు స్పష్టంగా కనిపించేలా ఆలయ దక్షిణ భాగంలో ఎలక్ట్రానిక్ శంకుచక్ర నామాలకు తన సొంత ఖర్చులతో లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ధర్మకర్తల మండలి సభ్యురాలు కొణిదెల సురేఖ ముందుకు వచ్చారు. అదేవిధంగా కొండపైన విష్ణు పుష్కరిణి ప్రాంతాన్ని కోతుల నుంచి రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సొమ్మును ఇస్తానని ధర్మకర్తల మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో దాతల సహకారంతో షెడ్ నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ప్రముఖులు ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు సి విజయరాజం పేర్కొన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దేవస్థానం అభివృద్ధి, మౌలిక వస్తుల విస్తరణ, సాంకేతిక వినియోగం, పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం తదితర అంశాలపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు ఆమె తెలిపారు. వీటిని ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రతి భక్తుడికి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, అత్యుత్తమ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్లో ఉన్న పనులు, భక్తులకు అవసరమైన అదనపు సౌకర్యాల కల్పన వంటి అంశాలు పాలక మండలి దృష్టికి వచ్చాయని తెలిపారు. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ ఆలయాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే పాలక మండలి లక్ష్యమని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.